హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీకే నాలెడ్జ్ హబ్. మన ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇది వచ్చేసి డే 2 అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అంటే తెలుగులో వాటిని భాషా భాగాలు అంటారు. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ వచ్చేసి 8 రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటిది వచ్చేసి నౌన్. నౌన్ ఇట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్. అంటే ఇది ఒక సెంటెన్స్లోని పేర్లని సూచిస్తుంది. అది ఒక వ్యక్తి కానీ, లేదంటే ఒక ప్రదేశం కానీ, ఒక జంతువు కానీ, ఏదైనా సరే ఒక సెంటెన్స్లోని పేరుని సూచిస్తుంది. దాన్నే మనం నౌన్ అంటాము. మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలంటే ఒక నేమ్ రాము, లేదంటే హైదరాబాద్ ఒక సిటీ ప్లేసు, ఒక డాగ్ నేమ్, ఒక యానిమల్ నేమ్ వచ్చేసి డాగ్. అట్లా వాటికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ వచ్చేసి రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, రాము మంచి బాలుడు. అందులో నౌన్ వచ్చేసి ఏమవుతుంది, రాము అవుతుంది. అండ్ ఇంకా వచ్చేసి హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ, అందులో నౌన్ వచ్చేసి ఏమవుతుంది, హైదరాబాద్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రొనౌన్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రీప్లేస్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, థింగ్స్, పీపుల్. అండ్ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రీప్లేస్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. ఏదైతే మనం పేరుకు బదులుగా వాడేదాన్నే మనం సర్వనామం అంటాము. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే హీ, షీ, ఇట్, దే, వి, దిస్, దట్. మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సీత ఈజ్ ఎ గుడ్ గర్ల్, సీత డ్రింక్స్ కాఫీ ఎవ్రీ డే, సీత ప్లేస్ చెస్. సో ఇందులో వచ్చేసి మనం 3 సెంటెన్స్లో కూడా నేమ్నే యూజ్ చేసాం, సీత, సీత, సీత. సో దాన్ని మనం ప్రొనౌన్తో రీప్లేస్ చేయాలంటే సీత ఈజ్ ఎ గుడ్ గర్ల్, షీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీ డే, షీ ప్లేస్ చెస్. సో ఇక్కడ వచ్చేసి సీత ప్లేస్లో షీ అని యాడ్ చేసాం. సో సీత అనేది నౌన్ అండ్ షీ వచ్చేసి ప్రొనౌన్. సో నౌన్కి బదులుగా మనం ప్రొనౌన్ని యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక ప్లేస్లో బాయ్ ఉన్నాడు అనుకో, షీ ప్లేస్లో హీ వాడతాం. అదేవిధంగా ఇంకా మిగిలిన వచ్చేసి హీ, షీ, ఇట్, దే, వి. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ వాచింగ్ మూవీ. సో అక్కడ వచ్చేసి ఏమవుతుంది, దే అవుతుంది. దిస్ ఈజ్ మై పెన్, ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, దిస్ అవుతుంది. అది ఉందనుకో, దట్ ఈజ్ మై చైర్. సో అట్లా ఇవన్నీ కూడా ప్రొనౌన్ కిందకే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద నౌన్. ఆ నౌన్ని వివరిస్తుంది, నౌన్ యొక్క గుణాన్ని మనకి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నౌన్ వచ్చేసి రాము అనేది ఒక నేమ్ వచ్చేసి నౌన్ కదా. రాము ఈజ్ ఎ టాల్ బాయ్, రాము అనే వ్యక్తి బాగా పొడుగ్గా ఉంటాడు. సో అట్లా సీత ఉంది, సీత ఈజ్ ఎ క్లవర్ గాయ్, సీత అనే అమ్మాయి బాగా తెలివైంది. సో అతను నౌన్ యొక్క గుణాన్ని మనకి తెలియజేస్తుంది. సో ఒక నౌన్ యొక్క గుణాన్ని తెలియజేసేదాన్నే మనం యాడ్జెక్టివ్ అంటాం. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే రోజెస్ ఆర్ రెడ్, రోజెస్ అనేవి రెడ్గా ఉంటాయి. సో ఇట్లా ఏదైనా నౌన్ యొక్క గుణాన్ని వివరించేదాన్నే మనం యాడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వెర్బ్. వెర్బ్ అంటే ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్. ఏదైనా ఒక సెంటెన్స్లోని యాక్షన్ని ఇండికేట్ చేస్తుందో దాన్నే మనం వెర్బ్ అంటాము. సో వాటికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలంటే మనం రన్, వాక్, లుక్, క్లోజ్, ఓపెన్, కమ్, గో. ఇట్లా సెంటెన్స్గా తీసుకుంటే ప్లీజ్ కమ్ హియర్. సో ఇక్కడికి రండి, అందులో ఏమొస్తుంది, కమ్ వస్తుంది. ప్లీజ్ గో దేర్, అటు అక్కడికి వెళ్ళండి, అంట్లో ఏమొస్తుంది, గో. ప్లీజ్ ఓపెన్ ద డోర్, ఓపెన్ చేయండి డోర్ అంటే ఓపెన్ వస్తుంది. ప్లీజ్ క్లోజ్ ద డోర్, సో అక్కడ ఏమొస్తుంది, వెర్బ్ క్లోజ్ వస్తుంది. సో ఇట్లా ఏదైనా ఒక సెంటెన్స్లోని యాక్షన్ని మనకి సూచిస్తుందో దాన్నే మనం వెర్బ్గా పరిగణిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. సో జస్ట్ ఆ యాక్షన్ అనేది ఎలా జరిగింది. సో పైన వెర్బ్ అంటే యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో యాడ్వర్బ్ అంటే ఆ యాక్షన్ ఎలా జరిగింది అనేది మనకి తెలియజేసింది. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ వాకింగ్. సో అందులో వాకింగ్ అనేది వెర్బ్ వస్తుంది. సో వీఆర్ వాకింగ్ స్లోలీ, మనం ఎలా నడుస్తున్నాం, మనం స్లోగా నడుస్తున్నాం. ఆ స్లో అనేది యాడ్వర్బ్ అవుతుంది. సో లైక్ షీఈస్ వాకింగ్ క్విక్లీ టు క్యాచ్ ద బస్. సో ఆమె చాలా క్విక్గా పరిగెడుతుంది ఎందుకంటే బస్సుని క్యాచ్ చేయడానికి. దానికి అక్కడ క్విక్లీ అనేది ఉంది చూడండి, అదే మనకి యాడ్వర్బ్ వస్తుంది. అండ్ దే ఆర్ సింగింగ్ నైస్లీ, వాళ్ళు చాలా నైస్గా పాడుతున్నారు. దే ఆర్ సింగింగ్ నైస్లీ, ఎలా నైస్. సో నైస్లీ అనేది అక్కడ యాడ్వర్బ్ అవుతుంది. ఏదైతే నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్ which is used to convey the relation between noun or pronoun to the other words in the sentence. సో సెంటెన్స్లో ఉన్న నౌన్కి లేదా ప్రొనౌన్కి మిగతా పదాలకి ఉన్న సంబంధాన్ని ఇది తెలియజేసింది. సో బై యూజింగ్ వర్డ్స్ లైక్
ఇన్, ఆన్, ఎట్, అప్, డౌన్. సో ఇలాంటి పదాలు వాడి సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్కి మిగిలిన పదాలకి ఉన్న సంబంధాన్ని తెలియజేసింది. ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే ఐ ఆమ్ ఇన్ ద రూమ్, అక్కడ వచ్చేసి నేను రూమ్లో ఉన్నాను. ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. సో ఐ ఆమ్ ఇన్ ద రూమ్, నేను రూమ్లో ఉన్నాను. సో నాకు ఈ రూమ్కి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా సబ్జెక్ట్కి, అది ఒక నౌన్కి మిగిలిన వర్డ్స్కి ఉన్న రిలేషన్ని ఇది మనకి సూచిస్తుంది. అదేవిధంగా ఐ రీచ్ ద థియేటర్ ఎట్ 5:40, నేను థియేటర్కి 5:40న చేరుకున్నాను. సో అక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. సో వీటి మీద మనం ఒక సపరేట్ టాపిక్ కూడా చేసుకున్నాం. కంజంక్షన్ which is used to join two sentences by using words like and, so, but, because. ఇలాంటి పదాలను వాడి మనం ఒక 2 సెంటెన్స్ని కలుపుతాం. అలాంటి వాటినే మనం కంజంక్షన్ అంటాము. వాటికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవాలంటే హీ ట్రైడ్ హార్డ్ బట్ హీ కుడెంట్ గెట్ ద జాబ్, అతను చాలా హార్డ్గా ట్రై చేశాడు కానీ జాబ్ తెచ్చుకోలేకపోయాడు. ఇక్కడ ఏమొచ్చింది మన కంజంక్షన్? బట్ అనేది వాడాము. అండ్ ఇంకోటి వచ్చేసి రాము ఈజ్ ఎ క్లవర్ అండ్ గుడ్ బాయ్, రాము అనే అతను క్లవర్ మరియు మంచి అబ్బాయి. సో ఇక్కడ ఏం వాడాం? అండ్ వాడాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఐ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్ బికాస్ ఐ హ్యావ్ అనదర్ వర్క్స్ టు డూ, నేను మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయాను, ఎందుకు? నాకు వేరే పనులు ఉన్నాయి. ఇక్కడ ఏం వాడాము? బికాస్. సో ఏదైనా సరే 2 సెంటెన్స్కి మధ్యలో ఒక పదాన్ని వాడి మనం ఆ 2 సెంటెన్స్ని జాయిన్ చేస్తాము. అలాంటి వాటినే కంజంక్షన్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్జంక్షన్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వే ద స్ట్రాంగ్ రిలేషన్, స్ట్రాంగ్ ఎమోషన్స్. మనకు ఉన్న ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని కన్వే చేయడానికి మనం యూజ్ చేసే వాటినే ఇంటర్జంక్షన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాం అనుకో, వావ్ వీఆర్ సర్ప్రైజ్డ్, వీఆర్ థ్రిల్డ్, వావ్ ఐ కాంట్ బిలీవ్ దిస్, వీ వోన్ ద మ్యాచ్, థ్యాంక్ గాడ్ ఐ రీచ్ ఎయిర్పోర్ట్ ఆన్ టైమ్. సో ఇలా మనం ఒక ఎక్స్ట్రీమ్ సాడ్ కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కానీ, సో ఇలాంటి మన ఎక్స్ప్రెషన్ని మనం చెప్పడానికి యూజ్ చేసే వాటినే మనం ఇంటర్జంక్షన్స్ అంటాము. సో ఈ రోజుతో మన Day 2 క్లాస్ కంప్లీటెడ్. సో ఇలాంటి మంచి వీడియోలతో ఇంకా మనం ముందుకు రావడానికి ట్రై చేద్దాం. సో మీ కమెంట్స్తో, మీ సజెషన్స్, మీ ఫీడ్బ్యాక్స్ నాకు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.